ఫ్రెండ్స్ ఇది తలస్నానకండి సీకాయ అనమాట. మనం అది షాంపూ కొడతాం కదా, మన వాళ్ళు సీకాయ కొడతారనమాట. సహజంగా దొరుకుతుంది, అడవిలో దొరుకుతుంది సీపురు కూడా. అయితే ఈ విధంగా ప్రాసెస్ అంటే ఉడకబెట్టి ఆరబెట్టిన తర్వాత అయితే ఆ విధంగా అయితే ఉంది కదా, ఈ విధంగా పామిన తర్వాత దాని యొక్క పసుపు ఒక కలర్ అయితే వస్తుంది అనమాట. చూడండి, ఇది అయితే బాగా వచ్చిందనమాట. ఫ్రెండ్స్ వెల్కమ్ టు 9 వ్లాగ్స్. ఫ్రెండ్స్ మనం వచ్చే దారిలో వెళ్ళేటప్పుడు మరొక విలేజ్ అయితే కనిపిస్తుందండి. ఆ విలేజ్కి అయితే వెళ్తుంది అనమాట. ఆ విలేజ్ మనకి దారి పక్కలో అయితే కనిపిస్తుంది, ఒక 6 ఇల్లు ఎన్నో కనిపిస్తుంది అనమాట. అక్కడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫుల్ ఎండ కాబట్టి కొద్దిగా మనకి వీడియో అనేది కొద్దిగా బ్లర్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కాస్ట్ ఏంటి ఏ విధంగా జీవిస్తున్నారు అనేది అది మీకు అడిగి తెలుసుకుంటాను. ఫ్రెండ్స్ చూసారు కండి, ఆ విలేజ్కి వెళ్ళాలంటే మనం నడిసి అయితే వెళ్తున్నాం అనమాట. చిన్న బాట ద్వారా వెళ్తున్నాం. అంటే బండి వస్తుంది కానీ కాకపోతే ఎందుకు అంత కొద్దిగా రూట్ బాగాలేదు కదా అన్న ఉద్దేశంతో అయితే బండి అక్కడ పెట్టేసి నడిసి అయితే వెళ్తున్నాం అనమాట. తమ్ముడైతే మనకు తీసుకుని వెళ్తున్నాడు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూపించే గ్రామాలన్నీ బూదరాల పంచాయతీకి చెందినవండి. బూదరాల పంచాయతీ అనమాట ఇవన్నీ గ్రామాలు. వీళ్ళకి కేవలం అండి వీళ్ళకు రోడ్డు సదుపాయాలు అలాగే వాటర్ ఇబ్బంది ఎక్కువ అనమాట వీళ్ళకు. అలాగే బియ్యం తెచ్చుకోవాలన్నా సరే ఇంటి దాకా రావండి, వీళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనమైతే ఆ విలేజ్కి అయితే మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఇలా అయితే వాటర్ అయితే కాలువ వాటర్ అండి. ఆ కాలువలో పైప్ వేసుకొని ఇలా ఊరికి రప్పించుకుంటారు అనమాట. ఇంక ఈ కట్టడం గట్టి ఏమి ఉండదండి, ఇంక 24 గంటలకు అలాగ వస్తూనే ఉంటాయన్నమాట. కట్టుకోవడం గట్టి ఏమి ఉండదు. అది కట్టేస్తే పైపులు ఎక్కడ లీకేజ్ ఉంటే పోతాయి కాబట్టి ఇంకా వాళ్ళకి ఓపెన్ వదిలేస్తారనమాట. ఇంకా మనం చూసేది కుక్క ఆడ వాడుతుంది అనమాట. ఇది దెబ్బగడ్డ అండి, చూస్తే దెబ్బగడ్డ అయితే వేసుకుందనమాట మనం. ఫ్రెండ్స్ చూసారు కదండి, సీపర్ అనమాట. ఇలా అడవిలో ఎక్కువ దొరుకుద్ది అనమాట. తమ్ముడు మీ పేరు? మీ పేరు పాంగసూర్ బాబా. ఇక్కడ ఎన్ని ఇల్లు తమ్ముడు మొత్తం? ఎన్ని కుటుంబాలు ఇక్కడ? ఇక్కడ కూడా 9. ఊరి పేరు ముగ్గుడుపల్లి. ఎవరు తమ్ముడు? శ్రీనివాణి వీధి. మరి మీరు నీళ్ళు ఇప్పుడు ఏ వాటర్ తమ్ముడు వచ్చే వాటర్? కొర్రపాడు. అది కాలువ వాటర్ లేకపోతే బోర్ వాటర్? అది ఊట నీళ్ళ. మరి ఇంకా అలా పోతున్నాయంటాయా? ఏ మరి దానికి ట్యాప్లు పెట్టుకోవాలి కదా? పోయా. అంటే కొన్ని చోట్ల ట్యాప్లు లేకుండా మామూలుగా ఇచ్చేదంతే. అలాగే ఇయ్యడం వల్ల కట్టేస్తే ఫోర్స్ వెళ్ళి తన్నేస్తాయి కదా అంటున్నారు. పంటలు ఏమేస్తారు ఈ సంవత్సరం? ఏం పంటలు వేయలేదండి. పంటలు ఏమి వేయలేదా? అలాగే మరి ఇక్కడ మీకు రోడ్ లేదు మరి వెళ్దామన్నా కానీ డెలివరీ కేసు మోద్దామన్నా కానీ ఇబ్బంది కదా. మరి ఎక్కడ హాస్పిటల్ ఎక్కడికి వెళ్తారు మీరు? కొయ్యూరండి. మీరు కొయ్యూరేనా? సంతకి ఎక్కడికి వెళ్తారు? కొయ్యూరు శుక్రవారం వెళ్తాను. శుక్రవారం పెద్దవాళ్ళు. మరి మీకు బళ్ళు ఉంటాయా? బళ్ళ మీద వస్తారు మీరు? లేదండి, ఇంకా నీరు తెచ్చుకుని పెట్టుకుంటారా? ఫ్రెండ్స్ చూసారండి, మన వాళ్ళ హౌస్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. అలా ఫ్రెండ్స్ చూసారండి, వంట బాగా చాలా నీట్గా అయితే ఉందండి. నిజంగా చాలా అద్భుతంగా ఉందన్నమాట. చాలా చిన్నగా గడ్డేసి కట్టారు. నీవు వచ్చి పక్కకు మాట్లాడు ఒకసారి, నేను చెప్తా. నేను ఎక్కడన్నా చెప్తాను, పక్కకు వచ్చి మాట్లాడు. తమ్ముడు ఇది బూదరాల పంచాయతీ కదా? ఇంకది బూదరాల పంచాయతీ. బూదరాల పంచాయతీ చాలా పెద్దది ఏం తమ్ముడు? చూస్తారు కదండి, మరొక హౌస్కి అయితే రావడం జరిగింది అనమాట. అమ్మ మీ పేరమ్మా? ఏం పేరమ్మా? కమలమ్మ. కిలోవా? మ్యారేజ్ అయిపోయిందమ్మా? ఎంతమంది పిల్లలమ్మా? 4 పిల్లలా? ఏమంటారు మరి వంట ఏం చేశారు? పప్పు సరే. ఐటమ్ విత్తనాలా? ఫ్రెండ్స్ చూస్తారు కదండి, గుమ్మడికాయలు అనమాట.
గుమ్మడికాయలు ఈ విధంగా మా ట్రైబల్స్లో ఎక్కువగా తినే వంటకం ఏదంటే గుమ్మడికాయ అనమాట. గుమ్మడికాయ పండింది ఇలాగ స్టోరేజ్ చేసుకుని ఉంచుకుంటారు అనమాట. స్కూల్కి వెళ్తున్నారు మా పిల్లలు? వెళ్తున్నారు కదా. ఎక్కడికి వెళ్తున్నారు స్కూల్కి? ముగ్గురుపల్లి వెళ్తున్నారా? కిలోమీటర్ వస్తుంది. కిలోమీటర్ వెళ్ళాలన్నమాట. చదువుకుంటున్నామా? చదువుకుంటున్నావా? కౌసల్యా. ఇంటి పేరమ్మా? పాంగ్యా. పాంగి, కీలే, ఇంకా ఎక్కువ ఉన్నారు. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరా? చదువుకుంటున్నారమ్మా? అంగన్వాడీ సెంటర్కి వెళ్ళట్లేదా? మరి జాయిన్ చేయవలసింది. ఏం పండించారమ్మా పంటలు ఈ సంవత్సరం? మినుములా? మినుములు అమ్మేశారా? ఎంతమ్మా? కొంచెం ఎంత అమ్మారు మినుములు? 290. మరి కందులు వేయలేదా? తక్కువ రేటే. ఫ్రెండ్స్ చూసారు కండి, మన వాళ్ళు ఇక్కడ ఎక్కువ పసుపు అలాగే మినుములు కందులు గట్టి వేస్తారండి. చూసారా పుల్లలు అయితే ఈ విధంగా స్టోర్ అయితే తెచ్చుకుని ఏం చేసుకుంటారండి ఒకేసారి. చూసారు కదా విలేజ్ అనేది. ఏం పేరమ్మా? ఊరి పేరు ఏం పేరు? సీడ్మాన్ ఏదన్నా? సీడ్మాన్ ఇది. ఫ్రెండ్స్ చూసారండి, సీడ్మాన్ అనే ఇది అనమాట. ఇది కూడా ఒక 8-9 ఇల్లులతో ఉందండి ఈ విలేజ్ కూడా. చూసారు కదా చాలా అద్భుతంగా ఉందన్నమాట. అమ్మ మీరు కాలు వాటరేనా మీరు కూడా? వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విలేజ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. కరెంట్ ఉంది కదా తమ్ముడు మీకు? కరెంట్ ఉంది, కాకపోతే వాటర్ అనేది లేదు. వాటర్ బోర్ వాటర్ కాదు, అది కుళాయి, అదే ఊట వాటరే. ఊట వాటర్. చూడండి ఫ్రెండ్స్, ఇది అనమాట ఈ విలేజ్ అయితే ఇలా ఉందన్నమాట. సీడ్మని ఇది చూసారు కండి, సీడ్మని గ్రామం అనమాట. ఈ విధంగా ఉంది. అలాగే ఈ గొళ్ళకు మేకలు కట్టేదండి ఇది. చూసారు కదా, ఇది గోళ్ళకి ఈ విధంగా సెట్ చేశారండి. ఇదేంటి తమ్ముడు? ఈ కన్నులు అంటారు, చిరుతలు దేనికి? గిత్తలు ఉంటాయి కదా, బొడ్డలు కొట్టడానికి. ఓహో, ఓకే 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 ఓకే. ఇలా పెట్టి అప్పుడు మేకలకి ఇప్పలేదు ఇంకా? ఏ ఓకే. ఇక్కడైతే తమ్ముడు అయితే మనకు మొత్తం తిప్పుతున్నాడు అన్నమాట. తమ్ముడు ఇక్కడ మీ అవసరాలకు అమ్ముకుంటారు కదా తమ్ముడు? అవసరానికి అమ్ముకుంటారు అన్నమాట. తమ్ముడు ఇది ఒక మేకపోతే రేట్ ఎంత ఉంటుంది? ఒక మేకపోతే రేటు 10,000 అలాగ ఉంటుంది. ఓకే. ఇక్కడ అందరికైతే మేకలు ఉన్నాయండి. అలాగా మేకలు, ఆవులు అనేవి ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫ్రెండ్స్ కండి మన వాళ్ళు అయితే ఈ విధంగా ఆరబెట్టుకున్నారంట పప్పులు అనమాట. మిరపకాయలు అలాగే కందులు అలాగే ఏవో పప్పులు అండి ఆరబెట్టారు. అలాగే వీళ్ళంతా కూర్చోడానికి అయితే చించెట్టు ఇక్కడ ఉందండి. క్యాస్ట్ ఏంటి మన వాళ్ళు? క్యాస్ట్ ఇక్కడ మొత్తం ధర కొండధర. కొండధర మొత్తం అంతా 9 కుటుంబాల కొండధరలేనా? ఓకే ఓకే. చూడండి, ఇదైతే మన వాళ్ళు అయితే సీతకారం అంటారు కదా, సీతకారం నూరుకోవడానికి అయితే ఇది అనమాట. రాయి కిల్లేరమ్మన. వ్యవసాయం పెట్టి ఏం పెట్టారు ఈ సంవత్సరం? వ్యవసాయం ఏం పెట్టలేదా? ఏ మినుములు గట్ట జైన్ జల్లలేదా? జల్లేదా మినుములు? ఏ ఎందుకు? వర్షం లేక? భూమి ఉందా మీకు అసలు? భూమి ఉందా? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? 50 సంవత్సరాలు అవుతుందా? మరి పూర్వం ఎవరు ఏ విధంగా తిరిగారు? పూర్వం బళ్ళు గట్టిగా కదా, పూర్వం ఎలా తిరిగారు? అలాగా మేము అలాంటి లేదా? ఇంక నడిసే గుర్రాలు లాంటి లేవు. ప్రతి ఇంట్లోనైతే ఇంకా గుమ్మడికాయలు ఉంటున్నాయి. గుమ్మడికాయలు, జీలి చెట్లు, చిన్న మొక్కలు మాట. మీ పేరు ఏం పేరండి? మీ పేరు ఏం పేరు? తమ్మరావా? మీ పేరమ్మా? సీతమ్మ. ఫ్రెండ్స్ చూసారు కదండి, మా ట్రైబల్స్ అయితే మట్టి ఇళ్ళలో అయితే ముగ్గు వాకిల దగ్గర అయితే ఈ రాయి ఉంది కదా, రాయి పిండి శుద్ధరాయి అనమాట.
ఇది ఉంది కదండి, ఇది ముగ్గుగా అయితే వాడతారనమాట. సిటీల్లో అయితే ముగ్గు దొరక్క ఏం చేస్తారంటే బియ్యం ఆడించేసి ఆ పిండి ఉంటుంది కండి, ఆ పిండితో అయితే ముగ్గు వేస్తారు. కాకపోతే మాకు ఇక్కడ శుద్ధరాయి అనమాట. ఇది ట్రైబల్స్ ఎక్కువగా ప్రతి వాళ్ళు ఇంటి వాకిల దగ్గర అయితే దీంతో అయితే ముగ్గు వేసుకుంటారండి. చూసారు కదా, మొత్తం ఇదంతా బూడిదనమాట. మొత్తం అంతా చూసారు కదా, మొత్తం బూడిదనమాట ఇదంతా. మీలేదు డాడీ, మీలేదు, మీలేదు ఇల్లు అది మొత్తం కొనదరలేనా? కాదు మరి ఇక్కడ కూడా లేదన్య. పిల్లలు ఎంతమంది ఉంటారు ఇక్కడ? పిల్లలు ఉంటారన్య, ఇంచుమించు ఒక 10 మంది దాకా 10 మంది ఉంటారు. అక్కడికి వెళ్తున్నారా? అక్కడ వెళ్తున్నారు. వర్షాకాలం కూడా వెళ్ళాలి, ఇంకా అలాగే వెళ్ళాలి. వర్షాకాలం కూడా వెళ్ళాలి అన్య. మరి బియ్యం ఎక్కడ తెచ్చుకుంటారు మీరు? బియ్యము నేర్ల బంద్ అన్య. అందరికి రౌండ్ సర్కిల్ నేర్ల బందేనా? నేర్ల బంద్. ఓకే ఓకే. ఇక్కడ కాదు. ఏం పేరా మీ పేరు? మీ పేరు పూర్ణిమ. పిల్లలు బడికి వెళ్తున్నారమ్మా? ఏ చిన్న పాపలా? మీ ఇల్లా మీదే? మీ ఇల్లేనా? మన వాళ్ళ ఇల్లా? చూసారు కండి, ఈ విలేజ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి విలేజ్ అయితే చాలా అద్భుతంగా ఉంది అనమాట. అవసరం ఉంటే అప్పుడు తీస్తారు. అది డోలు అయితే చూడండి పైన పెట్టేశారనమాట. అవసరం ఉన్నప్పుడు పైకి దిచ్చేస్తారు కిందకి. కృష్ణ. ఇంటి పేరండి? పాంగి. ఎంతమంది పిల్లలండి? 5గురా? చదువుకుంటున్నారా? నలుగురు. చల్లగా ఉందండి ఇక్కడ అయితే. పసుపు తవ్వేశారమ్మా మొత్తం? పసుపులు అయితే వేసారండి. ఇది పసుపులు అయితే తవ్వేశారనమాట మొత్తం అంతా. ఏం పేరమ్మా? పద్మ. ఇంటి పేరమ్మా? పాంగువారా? పెన్షన్ అవుతుందా మీకు? పెన్షన్ ఇది ఎందుకు కోతి పట్టుకున్నారా? ఊర్లో కూడా కోతి పెంచుతారా? ఏం దేనికి? మామూలు సరదాగా? తాను చేయించారా? దీనికైనా బొబ్బస్ పళ్ళు అన్నీ. సీపురు మీకు ఎక్కువ అదేంటి? అది ఇంకా ఆరబెట్టింది ఇటు పక్క సీకాయ. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇది సీకాయ అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే సీకాయ అనమాట. ఇది అడవిలో సహజంగా దొరికాయండి. మన వాళ్ళు తెచ్చుకుని ఆరబెట్టుకున్నారన్నమాట. ఫ్రెండ్స్ ఇది తలస్థానం కండి సీకాయ అనమాట. మనం అది షాంపూ కొడతాం కదా, మన వాళ్ళు సీకాయ కొడతారనమాట. అలాగే సీపురు లేక సహజంగా దొరుకుతుంది, అడవిలో దొరుకుతుంది సీపురు కూడా. సరే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. చింత చెట్టు బాగా కాసిందే. చింత చెట్టు బాగా కాసింది. బాగుంటుందా పండు? అది బాగాలేదండి. సీకాయ ఫ్రెండ్స్ చూసారా ఎలా కాసింది చింత చెట్టు? చాలా బీభత్సం కాసింది అనమాట. చాలా ఎక్కువ ఉందండి. చింత చెట్టు బాగా కాసింది అనమాట. ఇది ఇల్లు పడిపోయింది. ఇల్లు ఇది ఇల్లు పడిపోయిందా? లేదన్య. ఫ్రెండ్స్ వీడియో నచ్చలేదు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తుంటే ఇప్పుడు టైం కూడా చాలా ఎక్కువ అయిపోతుందండి. మనం అయితే వీడియో ఇక్కడ క్లోజ్ చేసుకునేది, మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం దాదాపు ఒక 40-50 కిలోమీటర్లు అయితే మనం లోనికి వచ్చామండి. మనం ఇప్పుడు మళ్ళీ మేము తమ్ముడు అయితే మనకు చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ తమ్ముడు. మన ఛానల్ నుంచి కూడా థ్యాంక్ యూ తెలియపరుద్దాం. అలాగే ఇక్కడ ఈ విలేజ్లో అయితే తమ్ముడు కూడా అలాగే తిప్పి చూపించాడు మొత్తం. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ తమ్ముడు. ఇది తమ్ముడు ఇది డైరెక్ట్గా వాగి నుంచి ఇచ్చారా, కాలువ నుంచి ఇచ్చారా? పైపులు ఇచ్చుకున్నారా? ఇంకా అలాగ పారుతుంటుంది అంటే ఇది టేపు తీసుకున్నారు. తలకాయలు అయ్యేమో దాని పిలకలు. ఈ తలకాయలండి పామితే అలాగే రంగు వస్తుంది.
ఫ్రెండ్స్ చూసారు కదండి, పసుపు చాలామందికి ఏ విధంగా ప్రాసెస్ అనేది తెలియదు అనమాట. ఉడకబెట్టిన తర్వాత ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా పాముతారండి. చూసారు కదా, చూడండి ఈ విధంగా పామితే ఆ కలర్కి వస్తుందండి. ఈ సంవత్సరం ఎంత ఉందో మార్కెట్లో ఇది పసుపు తెలియదు. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అంటే దీని ప్రాసెస్ అనమాట. పసుపు మార్కెట్కి వెళ్ళే విధంగా అయితే ఈ విధంగా ప్రాసెస్ అంటే ఉడకబెట్టి ఆరబెట్టిన తర్వాత అయితే ఆ విధంగా అయితే ఉంది కదా, ఈ విధంగా పాముతారు. పామిన తర్వాత దాని యొక్క పసుపు ఒక కలర్ అయితే వస్తుంది అనమాట. చూడండి ఇది అయితే బాగా వచ్చిందనమాట. ఇదంతా ఉడకబెట్టిందనే, మొత్తం ఉడకబెట్టిందండి. ఉడకబెట్టిన తర్వాత ఆరిన తర్వాత ఈ విధంగా ప్రాసెస్ అనేది ఇదనమాట.